మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మరి మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవాది దేవుడు ఇంతవరకు మనలను కాచి కాపాడి ఆయన కృపలో జ్ఞాపకం చేసుకొని మరొక దినాన్ని మరి శుక్రవార దినంలో ఆ దేవాది దేవుణ్ణి గణపరిచి కృపను మనకు అనుగ్రహించారు. అందును బట్టి ఆ యేసయ్యకే స్తుతిగణ మహిమలు కలుగును గాక. మరి సవ్యములో ప్రార్థన చేసుకొని మరి యొక్క ఉపవాస ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే అజీవం కలిగిన దేవుని వైపు చూస్తూ స్తుతించుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ పరిశుద్ధమైన కృప కలిగిన గొప్ప నామానికి ప్రభువా వందనాలు, స్తోత్రములు. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన దేవా, నీకే కృతజ్ఞతలు, వందనాలు. మేమేమై ఉన్నామో నీ కృప తండ్రి, స్తోత్రములు. ఇది నాయన సజీవులుగా ఉంచి తండ్రి అయా, సజీవుడైన దేవుణ్ణి ప్రవ్వా అయా స్తుతించి ఆరాధించే భాగ్యమును ప్రవ్వా మాకు అనుగ్రహించారు దేవా. అందును బట్టి మీకే స్తోత్రములు, స్తోత్రములు. ఆశ్చర్యకరుడా నీకే వందనాలు, అద్భుతకరుడా నీకే వందనాలు ప్రవ్వా. నిన్ను స్తుతించే భాగ్యమును మాకు ఇచ్చినందుకు స్తోత్రములు. మరి నాయన ఈ రీతిగా ఇమ్మాన్యుయల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ లైవ్ ఆరాధనలో నిన్ను స్తుతించి నాయన ప్రార్థించి నాయన వేడుకునే భాగ్యమును మాకు అనుగ్రహించారు, వందనాలు. మరి ఉదయకాలం తండ్రి ఆరాధన ప్రారంభిస్తుండగా మీ దైవ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ప్రవ్వా. ఏకీపిస్తున్న ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ప్రవ్వా. ఎలాంటి పరిస్థితులలో నీ మాటలు వింటున్నా ప్రవ్వా ధైర్యపరచండి, బలపరచండి. నీ కృపను తోడుగా ఉంచి నాయన విజయం వైపు నడిపించి నాయన మీరే మహిమ పొందమని ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ ఏ ఆటంకాలు అవరోధాలు రాకుండా సహాయము దయచేసి ప్రారంభం నుండి ముగింపు వరకు పరిశుద్ధాత్మ తండ్రి మీ స్వాధీనంలో ఆయన ఈ యొక్క ప్రార్థన కూడిక జరిగించి మహిమ పొందమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని జయం పొంది నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మనము కొన్ని కీర్తనల ద్వారా ఆ దేవాది దేవుణ్ణి గణపరుచుకుంటూ మహిమపరుద్దాం. హల్లెలూయా. యేసయ్యా వందనాలు, స్తోత్రం. దేవునికి మహిమ. శుభాకర, శుద్ధాకర, విశుద్ధ వందనం అనే పాట ద్వారా ఆ కృప కలిగిన దేవుని మహిమపరుద్దాం. అప్పుడు ఏక దేవుణ్ణి ఆరాధించుకుందాం. శుభాకర, శుద్ధాకర, విశుద్ధ వందనం. శుభాకర, శుద్ధాకర, విశుద్ధ వందనం. నభాన భూమి సర్వో నాత్య వందనం. నభాన భూమి సర్వో నాత్య వందనం. శుభాకర, శుద్ధాకర, విశుద్ధ వందనం. యెహోవా శ్రేష్ఠ ಜನಕ ನೀಕು ನಿಂದಯು ಬ್ರಾನುತಿ. ಯೆಹೋವಾ ಶ್ರೇಷ್ಠ ಜನಕ ನೀಕು ನಿಂದಯು ಬ್ರಾನುತಿ. మహోన్నతుండ దేవ్యుడా ఘన మహిమ సంస్తుతి. మహోన్నతుండ
వందనం. స్తోత్రం. విమోచకా పిత్రాత్మజుండ విజయమంగళం. విమోచకా పిత్రాత్మజుండ విజయమంగళం. సమస్త సృష్టి సాధనం సవ్యమంగళం. సమస్త సృష్టి సాధనం సవ్యమంగళం. శుభాకరా శుద్ధాకరా విశుద్ధ వందనం. వరాత్మా పితా పుత్ర నిర్గమ వరుడ స్తోత్రము. వరాత్మా పితా పుత్ర నిర్గమ వరుడ స్తోత్రము. వరప్రధుండ భక్త హృదయ వాస స్తోత్రము. వరప్రధుండ భక్త హృదయ వాస స్తోత్రము. శుభాకరా శుద్ధాకరా విశుద్ధ వందనం. హల్లెలూయా. నిజంగా త్రియేక దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. స్తోత్రం. మరొక పాట పాడుకుంటూ ఆ దేవాది దేవుణ్ణి మహిమపరుచుకున్న ఆ కృప కలిగిన దేవుణ్ణి ఆ జీవాధిపతి అయిన యేసయ్యను మహిమపరుస్తూ ఎన్ని తలచినా ఏది అడిగిన జరిగేది నీ చిత్తమే ప్రభువా అంటూ ఆ యేసయ్యను మహిమపరుచుకుందాం. నా ప్రార్థన ఆలకించు. మనం ఎన్నెన్నో అనుకుంటాం, కానీ జరిగేది దేవుని చిత్తం మాత్రమే. హల్లెలూయా. అదే శ్రేష్టం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. స్తోత్రం.
నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. అవును తండ్రి, యేసయ్యా నీకే స్తోత్రం. సర్వ సృష్టికి నీ ప్రేమను అందిస్తున్న దేవుడు. దీపం నీవే అని తలచి నా హృదయం నీ కొరకై పదిలపరిచితి. స్తోత్రం తండ్రి. నా ఇంటి దీపం నీవే అని తలచి నా హృదయం నీ కొరకై పదిలపరిచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. అవును, ఆత్మీయ జీవితంలో ఆరిపోతూ ఉన్నాం. మన వెలుగు దీపాన్ని దేవుడే వెలిగించాలి. స్తోత్రములు. ఆపదలో నన్ను వెన్నాంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలో నన్ను వెన్నాంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, ఈ లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. యేసయ్యా, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. యేసయ్యా నా ప్రార్థన ఆలకించుమా. హల్లెలూయా. నిజంగా ప్రార్థన ఆలకించే దేవుడు మన దేవుడు పరిపూర్ణుడు, మన దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి ఆ దేవాది దేవుణ్ణి స్తుతించుకుందాం. నిజంగా ఏ తోడు లేని మనకు దేవుడు తోడుగా ఉన్నాడు. అడవి పువ్వులను ప్రేమించి చక్కటి అందాన్నిచ్చిన దేవుడు నీ జీవితాన్ని నా జీవితాన్ని కూడా మలుచుకున్న దేవుడు. ఆపదలు ఎన్నో వచ్చినప్పుడు కూడా అందరూ మనల్ని విడిచిపెట్టినా కూడా యేసయ్య అంటున్నాడు ఆయన విడువలేదు, కడ వరకు కూడా మనలను నడిపిస్తూ ఉన్నారు. నిజం కదా, మనుషులు ఈరోజు మనలను చూడవచ్చు, తర్వాత విడిచిపెట్టవచ్చు, కానీ దేవుడు మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. మన పరిస్థితుల నుండి మనలను తప్పించే దేవుడు, రక్షించే దేవుడు. మనం ఎన్నో తలుస్తాం కదా, మనుషులుగా ఎన్నో ఆలోచన చేస్తాం. ఎన్ని తలిచినా ఏది అడిగినా చివరికి దేవుని చిత్తమే మన జీవితంలో జరగాలి. ఎంతమంది ఆశపడుతున్నారు కదా, దేవుని చిత్తము నా జీవితంలో జరగాలి. మనం అనుకుంటా ఎన్నో ప్లాన్స్ వేసుకుంటాం. ఆ ప్లాన్స్ ఎన్నో 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 మనము వేసుకొని ఏం చేస్తాం, ఇలా నా జీవితం ఉంటుంది, ఇలా నా జీవితంలో నేను వెళ్తాను, సక్సెస్ అవుతాను అనుకుంటూ మనం ఒక ప్లాను మనం గీసుకుంటూ ఉంటాం. కానీ మన జీవితంలో దేవుని చిత్తమే జరిగిద్ది అనే వాస్తవాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే దేవుని చిత్తము మన జీవితంలో జరుగుతుంది అనగా దేవుని ఇష్టం మన పట్ల, దేవుని ఇష్టం ఏమిటో అది కనుక జరిగినప్పుడు మనం ఎంతో మరి దేవునికి
ఇష్టమైన బిడ్డలుగా జీవించగలుగుతాం. మన జీవితాలు కూడా ఆనందంగా దేవుడు ముందుకు నడిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మధ్యాహ్న సమయంలో ఆ దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం కదా. మరి దేవునికి ఏమిచ్చి మనము ఆయన రుణాన్ని తీర్చుకోగలుగుతాము కదా. వేలాది ఆ నదులంత విస్తారమైన తైలాన్ని ఆయనకి ఇచ్చిన ఆయన రుణం తీరుతుందా? మన జ్యేష్ఠ కుమారులు ఇచ్చిన ఆయనకు పొట్టేళ్లను ఇచ్చిన దేవుని రుణాన్ని తీర్చుకోగలుగుతామా? మనకున్న కలిమినిస్తే దేవుని రుణము తీరుతుందా? మనకున్న బలమునిస్తే దేవుని రుణము తీరుతుందా? కాదు కదా. దేవుడు భక్తుడైన దావీదు అంటున్నాడు, అయ్యా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిస్తాను తండ్రి? ఇదిగో రక్షణ పాత్రను చేతబుచ్చుకొని నీ నామమున నేను ప్రార్థన చేస్తానంటున్నాడు దేవుడు. మన పరిస్థితులను మార్చేది ప్రార్థనే, మనుష్యులు కాదు. మనుష్యులు ఎన్నడూ మన పరిస్థితులు మార్చలేరు. మన పరిస్థితులను మార్చగలిగింది దేవుడే. కాబట్టి ఆయన చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు మన జీవితం అంధకారంలోకి వెళ్ళిపోవచ్చు, చీకటిలోకి వెళ్ళిపోవచ్చు. కానీ గడిచిన జీవితంలో నీ జీవితము ఆయనలో ఉన్నప్పుడు ఎలాగ వెలుగ్గా నడిపించాడు ఒకసారి గమనించగలుగుతున్నామా? ఒకసారి పరిశీలన చేసుకొని నిజంగా ఆ దేవాది దేవునికి ఆయన ఇచ్చిన రక్షణ భాగ్యమును చేతబట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ దేవాది దేవునికి స్తుతి ప్రార్థన చేసుకుంది. ఏమి ఇచ్చినా కూడా నువ్వు అనుకుంటావు దేవుని రుణాన్ని తీర్చుకోవాలంటే ఇంత విలువైనది నేను ఇస్తే ఆయన రుణము తీరుతుందేమో నా పక్షాన చేసిన మేలుకై అనుకుంటాం. ఇంత ధనము తీసుకెళ్ళి మూట కట్టుకొని వెళ్ళి ఇస్తే ఆయన రుణం, ఇంత ఇచ్చాను కదా దేవునికి ఆయన రుణాన్ని తీర్చుకోవచ్చు అనుకుంటాం. కానే కాదు, మన జీవితాంతము మనకు కలిగినది ఇచ్చినా కూడా ఆయన రుణాన్ని మనం తీర్చలేము. అంత విలువైన ప్రేమను మన ఎడల కనుపరిచిన దేవుడు, అంత విలువైన జీవితాన్ని మనకిచ్చిన దేవుడు ఆయన. విలువలేని మనకు, పాపపు జీవితంలో పాపపు కోపములో పడిపోయిన మనకు ఒక మంచి జీవితాన్ని దేవుడు ఇచ్చి నడిపించాడు. ఆ జీవితాన్ని మనం పాడు చేసుకుంటున్నామా? దైవ చిత్తానుసారంగా నడుస్తున్నామా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి సన్నిధిలో ఉన్నాం. మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుడు అబద్ధమునకు కర్త కాడు. ఆయన న్యాయవంతుడైన దేవుడు. ఈ ఉదయకాలం ఎంతమంది బిడ్డలు మాటలు వింటున్నా దేవుని స్తుతించుకుని ఆరాధించుకుందాం. హల్లెలూయా. ఆయన చేసిన మేలులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. స్తోత్రం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త నీకే వందనాలు, స్తోత్రములు నాయన. త్రియేక దేవ నీకే వందనాలు. యావే మీకు స్తోత్రములు. రక్షకుడైన యేసయ్యా మీకు స్తోత్రములు. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి మీకు స్తోత్రములు, స్తోత్రములు నాయన. యేసయ్యా నువ్వు నాయన ఆదిలోనే ఉన్న దేవుడవు తండ్రి, స్తోత్రములు. సృష్టికర్తవు నాయన, మా కోసం ప్రాణం పెట్టిన దేవుడవు. పరిశుద్ధాత్మ తండ్రి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడవు. పరిశుద్ధాత్మ తండ్రి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. ఆత్మస్వరూపుడా నీకే స్తోత్రములు. పరిశుద్ధాత్మ తండ్రి స్తోత్రములు, స్తోత్రములు. పరిశుద్ధాత్మ తండ్రి మీకే స్తుతులు, స్తుతులు. హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రములు నాయన. మహిమ నీకే, మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావములు నీకే స్తోత్రములు దేవా. యేసయ్యా ఈ మధ్యాహ్నం నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యమును మాకు ఇచ్చిన మా ప్రియ పరలోకపు దేవా, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. వందనాలు, వందనాలు. హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రములు, స్తోత్రములు నాయన. మాకు ఆధారము నీవు. ఎంతవరకు నాయన ఎవరు చూపని ప్రేమను చూపించావయ్యా. మేము ఎన్నెన్నో తలుచుకున్నాము నాయన. ఈ సంవత్సరంలో ఎన్నెన్నో ప్లాన్స్ వేసుకున్నాము. ఈ 5-6 నెలలు ఎన్నో ప్రణాళికలు ప్రవ్వా తండ్రి. యేసే మా ప్రణాళికలు వ్యర్థము తండ్రి. స్తోత్రం. నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్తమే జరుగునుగాక, నీ చిత్తమే జరుగునుగాక. స్తోత్రములు దేవా, వందన. నీ చిత్తానికి శిరస్సు వంగుచున్నాము తండ్రి. తండ్రి స్తోత్రం. ఎంతవరకు కాపాడావు, కంటికి రెప్పలాగా కాపాడు. అందును బట్టి నాయన ఇదిగో రక్షణ పాత్రను చేతబుచ్చుకొని ప్రభువా మీ సన్నిధిలో దీన మనసుతో నాయన మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. యేసయ్యా నిన్ను ఘనపరుస్తున్నాము. మాకు చాలిన దేవుడు, మంచి దేవుడు, గొప్ప దేవుడు నాయన. వందనాలు అయ్యా. మీరు చేసిన ఉపకారములలో దేనిని మరువక యేసయ్యా మీకు కృతజ్ఞత, వందన, స్తుతులు, స్తోత్రములు నాయన సమర్పిస్తూ నాయన
తండ్రి నాయన ముందున్న సమయం అంతా మీకు అప్పగిస్తున్నాను. నీ సేవకుని ఆత్మ స్వాధీనపరుచుకో. పరిశుద్ధాత్మ వాక్కులు ప్రవ్వా యేసయ్యా తండ్రి అద్భుతంగా నాయన వినిపించారు. అనేక మంది వీక్షించినట్లు యేసయ్యా మీరు ద్వారాలు తెరుస్తున్నారు. థ్యాంక్ యూ లార్డ్, స్తోత్రములు ప్రవ్వా. అనేక మంది గృహాలకి నాయన ఈ వార్త నాయన తండ్రి అయ్యా మీ శుభవార్త వెళుతుంది. స్తోత్రము. నీ జీవము కలిగిన మాట వెళుతుంది. స్తోత్రములు ప్రభు. అద్భుతంగా ద్వారాలు తెరుస్తున్నాను. నీకే కృతజ్ఞతలు 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 చెల్లిస్తూ అయ్యా మీరు చేస్తున్న చేయబోతున్న ప్రతి కార్యాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని జయం పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ, దేవునికి మహిమ, దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు. మరి ఈ సమయంలో మరి దేవుని వాక్యం విందాం. దేవుని వాక్యము నిజంగా ఎంతో బలమైనది. దేవుని వాక్యము ఎంతో శ్రేష్టమైనది. మన జీవితాలను దేవుని వాక్యము మార్చేది మాట కదా. ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యము ఎంత గొప్పదంటే అపోస్తుల కార్యములు ఎలాగ మనిషిని మారుస్తుందంటే 2వ అధ్యాయము 37వ వచనంలో ఉంటుంది కదా. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 37వ వచనం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకుని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, నిజంగా పేతురు గారు ఆ యేసయ్య సిలువను గూర్చి ఆయన సిలువ మరణాన్ని పునరుద్ధానం గురించి ఇశ్రాయేలు ప్రజలకు బోధిస్తూ ఉన్నప్పుడంట వారి దేవుని మాటలు విన్నారంట. హృదయంలో నొచ్చుకొని అనే మాటకి ఏంటంటే అర్థము పొడువబడి. నిజంగా దేవుని మాట మనం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో చూస్తాం కదా. దేవుని వాక్యము ఖడ్గము అంట. అదేం చేస్తుంది? దేవుని వాక్యం అనే ఖడ్గము. ఆ ఖడ్గాన్ని మనము కలిగి ఉండాలన్నమాట. ఆ ఖడ్గం ఏం చేస్తుందంటే మన హృదయంలోకి దూరుచు నిజంగా వాక్యము ద్వారా మనం పొడవబడాలని దేవుడు సెలవిస్తుంది. ఈ రోజుల్లో వాక్యము ద్వారా పొడవబడటానికి ఎవరు కూడా ఇష్టపడటం లేదు కదా. వాక్యము ద్వారా పొడవబడితే మనం సరిచేయబడతాం. ఆ పొడవబడిన మన ప్రతి ఒక్క అవయవాన్ని కూడా వాక్యము సరిచేస్తుంది. మన ప్రాణాత్మ శరీర దేహములను హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ ఉంటారు. ప్రాణాత్మ శరీర దేహం మూలుగులను అది విభజింపునంత మట్టుకు దూరుచు సరిచేస్తుందంట. క్రైస్తవుడిగా సరిచేయబట్టడానికి ఇష్టపడుతున్నామా? నొచ్చుకుంటున్నామా? మన మనసులో దుఃఖపడుతున్నామా కదా. దేవుని వాక్యము మనల్ని సరిచేయకపోతే ఇంకా ఏది సరిచేస్తుంది మనల్ని? మనుషులు సరిచేస్తారా? మనుషులు సరిచేయరు. నీవుతో అవసరం ఉన్నంత వరకే నీతో తిరుగుతూ ఉంటారు, నీతో మాట్లాడుతూ ఉంటారు కదా. లోకానుసారమైన మాటలు మనకు నచ్చుతాయి కానీ లోకానుసారమైన మనుషులు నచ్చుతారు కానీ దేవుని వాక్యము నిజంగా పొడవబడిందంటే పేతురు పొడవబడి ఏమంటారు? మేమేమి చేయాలి అంటే పేతురు గారు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వారు బాప్తిసం తీసుకోండి అని దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం అనే ఖడ్గము మన హృదయాల్ని పొడవబడాలి. అప్పుడే మార్పు చెందుతాం. మనము కనుక బాధపడి దుఃఖపడుతుంటే ఎన్నడూ మనం మార్పు చెందాం. మన జీవితము కఠినముగానే కొనసాగుతుంది. కఠినమైన సమస్యలతోనే కొనసాగుతుంది. మనం దేవుని యొక్క మాటలను యాక్సెప్ట్ చేసే హృదయము మనం కలిగి ఉండాలి. కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యము మనం శ్రద్ధగా విందాం. దేవుని మాటలు మనము శ్రద్ధగా వినే ఆ జీవం కలిగిన దేవుణ్ణి స్తుతించుకుందాం. దేవుడు మనతో మాట్లాడలాగిన ఆయన సేవకుని ద్వారా ప్రార్థనాపూర్వకంగా దేవుడి మాటలు విందాం. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో హిమాలయ సంఘ బిడ్డలకి ఆత్మీయ సహోదరులందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. మరొక శుక్రవారం నాడు ఈ రీతిగా సంఘంగా కూడుకొని ఈ లైవ్లో ఎక్కిపించడానికి మరి దేవుడు చూపిన కృపను బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. మన జీవితాల్లో దేవుడు అనుదినము కూడా తన యొక్క నూతనమైన
వాత్సల్యతను కనపరుస్తూ అనేక అననుకూల పరిస్థితులు, వ్యతిరేకతలు, బలహీనతల్లో కూడా మనకు చాలినంత దేవుడిగా ఉండి నడిపిస్తున్న ఆ దేవాది దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాను. మరి మధ్యాహ్నం మనం ఈ రీతిగా కొద్దిసేపు పాటలు పాడి మరి దేవుని మహింపరచడానికి, మన జీవితాల్లో ఆయన చూపిన కృపను బట్టి ఆయన్ని మరి ఘనపరచడానికి దేవుడిచ్చిన గొప్ప సమయం బట్టి మరొకసారి నేను ఆయన స్తుతిస్తున్నాను. మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కొద్దిసేపు ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. మరి బైబిల్స్లోంచి మన కొత్త నిబంధనలోని యోహాను సువార్త 14వ అధ్యాయము 16 నుంచి నేను చదువుతున్నాను. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపి యొక్క ఆత్మ మీకు అనుగ్రహించును. చదవబడిన మాటలు దేవుడు మనందరిలో దీవించిన గాక. అలాగే 25, 26 కూడా చదువుతున్నాను. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్తను అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. చదవబడిన లేఖనాలు దేవుడు మనందరిలో దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకొని ఈ మాటలు మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, నీకే వందనాలయ్యా, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. మేమేమై ఉన్నామో అది నీ కృప కథ ప్రవ్వా. ఈ మధ్యాహ్నము ఈ శుక్రవారపు దినమున ఈ రీతిగా ప్రార్థన చేయటానికి, ఈ రీతిగా ప్రవ్వా లైవ్లో ఎక్కించడానికి మీరు చూపుతున్న కృపను బట్టి నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఆయన మరి ముఖ్యంగా ప్రవ్వా ప్రార్థన ఆలకించువాడా, మరి ఈ సమయంలో కొద్దిసేపు నీ మాటలు ధ్యానం చేయబోతుండగా నన్ను మీరు స్వాధీనపరచుకోండి, మీరు మాట్లాడండి, బలపరచమని ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి ఆయన. మరి ఎవరైతే ఈ లైవ్లో ఎక్కిపిస్తున్నారో వారందరితో మీరు మాట్లాడి ప్రతి ఒక్కరిని వాక్యం చేత బలపరచమని, సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ యేసు అతి పుణ్యనామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచిది, మనము చదువుకున్న లేఖన భాగాన్ని మరొకసారి జ్ఞాపకం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతున్నాను. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతున్న మాటల్లోంచి ఒక శ్రేష్టమైన మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్త మరి 14, 15, 16 ఈ 3 అధ్యాయాల్లో ఆయన నేను వేరొక ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిస్తాను. నా తండ్రి, నేను వెళ్తున్నాను, మరి నేను మరణించబోతున్నాను సిలువలో, మరి తిరిగి నేను లేకపోతున్నాను, మరి తిరిగి నేను దేవుని దగ్గరికి వెళ్ళబడబోతున్నాను అని చెప్తూ ఆయన కొన్ని విషయాలు చెప్పాడు. నేను వెళ్ళి నా తండ్రిని అడుగుతాను, మీ దగ్గరికి వేరొక ఆదరణకర్తను పంపించమని అంటాడు. నేను వెళ్తాను, వేరొక ఆదరణకర్తను మీకు పంపిస్తానని చెప్తూ ఆ యొక్క వేరొక ఆదరణకర్త ఎవరో కాదు, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ మనం చదువుకున్న మాటల్లో అదే మనం జ్ఞాపకం చేసుకున్న సత్య స్వరూపయోగ ఆత్మను మీ వద్దకు పంపించేదను అంటున్నాడు. అది కింద మనం చదువుకున్న ఇంకొక వచనంలో కూడా 25, 26 వచనంలో పరిశుద్ధాత్మని అంటున్నాడు. మరి మన జీవితాల్లో మనం త్రియేక దేవుణ్ణి ఆరాధిస్తున్నామని, మనందరం కూడా ముగ్గురుగా కలిగిన ఏకదేవుణ్ణి ఆరాధిస్తున్నామని మనందరం కూడా క్రైస్తవులుగా విశ్వసిస్తున్నాం. అదే రీతిగా ఆరాధిస్తున్నాం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరి నింపుదలతో మనం నడిపించబడుతున్నాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే, మరి కొత్త నిబంధన కాలంలో మరి యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడు అయిన తర్వాత ఇప్పుడు సంఘమును నడిపిస్తున్నది, సంఘమును దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపరుస్తుంది. మరి వ్యక్తుల జీవితాల్లో కూడా మరి దేవుడు తన కృపను కనపరుస్తుంది పరిశుద్ధాత్మ ద్వారా. అయితే ఈ పరిశుద్ధాత్మ దేవుని గురించి మరి కొత్త నిబంధనలో చాలా స్పష్టంగా, చాలా మరి విపులంగా దేవుడు మాట్లాడాడు. మనం ఒక్కొక్క లేఖనాన్ని కనుక ధ్యానం చేయగలిగితే మన జీవితాల్లో పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఏం కార్యాలు పొందుకుంటాము అన్నది చాలా విషయాలు మాట్లాడాడు. అయితే నాకు దేవుడిచ్చిన ఒక ప్రేరేపణ ఈరోజు మీ ముందు ఉంచుకోవాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగిన మనము, ఆత్మదేవుణ్ణి కలిగిన మనము ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా ఉండకూడదు అన్నది కొన్ని వచనాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను, కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. యాక్చువల్గా మన అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో చూస్తే అక్కడ వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత మీరు నాకు భూదిగంతల వరకు సాక్షులుగా ఉంటారు అని యేసు ప్రభు చెప్పిన తర్వాత
వారు పెంతుకోస్తు దినం వరకు మేడగదిలో వేచి ఉండటం, మరి పెంతుకోస్తు దినమున వారందరూ కూడా పరిశుద్ధాత్మ నింపబడటం, మరి అద్భుతమైన రీతిలో వారు అన్ని భాషలు మాట్లాడటం, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోవటం మనం చూస్తాం. ఆ సందర్భంలో మరి అక్కడున్న వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన యూదులు ఆ భాషలు విన్నప్పుడు వారు ఆశ్చర్యపోతున్నప్పుడు వారితో పేతురు గొప్ప మాటలు చెప్తాడు. చాలా గొప్ప ప్రసంగం చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్తాడు. అప్పుడు అయ్యా మేమేం చేయాలి అన్నప్పుడు వారు ఆ మాటను బట్టి నొచ్చుకుంటామంటే పొడవబడ్డారంట. ఈ పొడవబడిన పరిస్థితుల్లో మేమేం చేయాలంటే అప్పుడు ఏమంటాడంటే ఆయన, అపోస్తుల కార్యాలు, ఒకసారి ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము, నేను ఆ మాటని 36వ వచనాన్ని నేను చదువుతున్నాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనాన్ని నేను చదువుతున్నాను. 37వ వచనాన్ని, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతుర్ని కడమ అపోస్తులను అడిగా. ఎప్పుడైతే పేతురు గారు ప్రసంగించాడో, యేసుక్రీస్తు గురించి చెప్పాడో, యేసుక్రీస్తుని మీరు సిలువేశారు, ఆయన ఏ పాపము లేనివాడు, ఏ అన్యాయం చేయలేనివాడు, ఆయన గురించి ప్రవచనాలు కూడా చెప్పండి, దావీదు కూడా ఆయన గురించి మాట్లాడాడని మరి 2వ అధ్యాయం ముందు వచనాల్లో పేతురు అద్భుతమైన ప్రసంగము వారితో పంచుకున్న తర్వాత వారు అంటున్నారు, అయ్యా మేమేం చేయాలి అన్నప్పుడు అక్కడ దేవుడు చెప్తున్న, అక్కడ పేతురు గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట, లేఖనాలు మాట్లాడుతున్న మాట ఏంటంటే, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. యూదులందరూ కూడా అడుగుతున్నారు, అయ్యా మేమేం చేయాలి అంటే, మరి అంటే అప్పుడు దాకా అంతకుముందు జరిగింది ఏంటి? వారందరూ పరిశుద్ధాత్మ నింపబడ్డారు, అన్ని భాషలతో మాట్లాడారు, వారు పరిశుద్ధాత్మ సన్నిధిని అనుభవించారు. ఎప్పుడైతే వీరు అన్ని భాషలతో మాట్లాడటం వారు విన్నారో, అయ్యా మేమేం చేయాలి, మేము అన్ని భాషలతో మాట్లాడాలంటే, మేము పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉండాలంటే మేమేం చేయాలి అన్నప్పుడు అప్పుడు పేతురు అంటున్నాడు, మీరు మారు మనసుని, మరి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది ప్రతి ఒక్కడును యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు రక్షించబడతారు, అలాగే పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారని అపోస్తలుడైన పేతురు మాట్లాడుతున్నాడు. అంటే ఎవరైతే పాప క్షమాపణ నిమిత్తము బాప్తిజం పొంది మారు మనసు అనుభవం కలిగి ఉంటారో వారికి పరిశుద్ధాత్మ దేవుడు వరముగా అనుగ్రహించబడతాడన్న లేఖనాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. మరి మనందరం కూడా ప్రతి ఒక్కరు క్రైస్తవులుగా సాధారణంగా 100 మంది ఉంటే ఒక 70 నుంచి 80 మంది బాప్తిజం పొందుకున్నవారే, రక్షణ అనుభవం పొందుకున్నవారే. మరి వెంటనే దేవుడిని అంగీకరించే వారు కొంతమంది ఉంటారు, కొద్ది కాలం తర్వాత దేవుడు వారితో మాట్లాడినప్పుడు బాప్తిజం తీసుకున్నవారు కొంతమంది ఉంటారు. ఇలాగ అనేక మంది మరి రక్షణ అనుభవం కలిగిన వారుగా, మరి మనందరూ కూడా ప్రతి ఆదివారం అయితే ప్రతి నెలకు ఒకసారి బలలో చేవేస్తున్న వారుగా మనం ఉన్నాం. అయితే దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఈ ఉదయకాలం ఏంటంటే, నువ్వు పరిశుద్ధాత్మ వరాన్ని మనం పొందుకున్నామా? ఆ పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటే మనం ఏ రీతిగా జీవించాలి, ఏ రీతిగా మనము దేవుని ఎడల మన యొక్క ఆత్మీయతను కనపరుచుకోవాలన్నది ఈరోజు మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. మరి పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్న మనం అందరం కూడా ఎవరైతే యేసుక్రీస్తు నామమున పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం తీసుకుంటారో, ఎవరైతే మరి యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని బట్టి మారు మనసు పొందుకుంటారో వారి జీవితాల్లో పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. ఆ పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి, ఎలా ఉండాలన్నది దేవుని వాక్యం మనకి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తుంది. అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుతారో వారందరూ కూడా దేవుని కుమారులై ఉంటారు. అయితే మనం అందరం కూడా సాధారణంగా ఏం చెప్తామంటే, మీరెవరు అంటే మేము విశ్వాసులము, క్రైస్తవులమే అంటాం. నిజమే, మనం క్రైస్తవులుగా చెప్పబడుతున్నాం, క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. కానీ మనం నిజంగా దేవుని కుమారులు అనబడుతున్నామా? పరిశుద్ధాత్మ నింపబడిన మనము, పరిశుద్ధాత్మ వరాన్ని కలిగిన మనము నిజంగా సాక్ష్యాన్ని మనం కలిగి ఉంటున్నామన్నది ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరొకసారి నేను వెనక్కి వెళ్తాను. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో మరి యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యులతో మాట్లాడుతున్న మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు గనక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములందంతటా భూదిగంతం వరకు నాకు సాక్షులయ్యుందరని వారితో చెప్పాను. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుకుంటామో, ఆత్మ నింపుదలను పొందుకుంటామో, మనం ఆయనకు సాక్షులుగా ఉంటాము అని లేఖనం చెప్తుంది. ఇక్కడ మనం చదువుకున్న రోమపత్రికలో కూడా దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడే వారందరూ కూడా దేవుని కుమారులు అనబడుతారు. అంటే దేవుని బిడలుగా మనం సాక్షిని పొందుకుంటాం.
ఎవరు పొందుకుంటారు ఈ సాక్ష్యాన్ని అంటే ఎవరైతే పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటారో, ఎవరైతే పరిశుద్ధాత్మ నింపుదలతో నడిపించబడతారో. మరి మనందరం కూడా పరిశుద్ధాత్మ నింపబడుతున్నామా అంటే బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకున్నారా? రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరు మరి నిజంగా బాప్తిజం అనుభవంలో వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారంటే మనం ఆలోచించాలి. ఎందుకంటే నిజంగా మనం మారు మనసు కలిగి ఉంటే, చాలాసార్లు జరుగుతుంది ఈ రోజుల్లో మనము బాప్తిజం అన్నది రకరకాల అనుభవాల గుండా మనం వెళ్తున్నాం, కానీ నిజంగా యేసుక్రీస్తు ప్రభువు అని హృదయమందు విశ్వసించి నీ నోటితో ఒప్పుకొని నీకు రక్షణ కలుగుతుందని రోమపత్రికలోనే మనం జ్ఞాపకం చేసి 10వ అధ్యాయంలో మనకు కనపడుతూ ఉంటుంది. ఇక్కడ మన విషయం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నువ్వు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్నావా? పరిశుద్ధాత్మ నడిపింపు మనకుందా? పరిశుద్ధాత్మ వరం పొందుకోవడం అంటే సాధారణంగా మరి పెంతుకోస్తు మందిరాలు కానీ కొన్ని పెంతుకోస్తు అనుభవాల గుండా వెళ్తున్న వారు, ఆ పరిశుద్ధాత్మ నింపుదల గుండా వెళ్తున్నాం అనుకునే వారికి ఉన్న ఒక ఆలోచన ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని నింపుదల అనగానే మందిరంలోకి వెళ్ళి అన్ని భాషలు మాట్లాడతాం, మందిరంలో పాటలు పాడేటప్పుడు, మందిరంలో ఆరాధించేటప్పుడు, మందిరంలో ప్రార్థన చేసేటప్పుడు అన్ని భాషలు కలిగి ఉంటాం అన్నది మాత్రమే ఆ గ్రహింపు కలిగి ఉంటున్నారు. కానీ అది ఒక అనుభవం మాత్రమే. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ సన్నిధిని అనుభవిస్తూ అన్ని భాషలు మాట్లాడటం, దేవుని స్తుతించడం, దేవుని మహింపరచడం అనేది ఒక అనుభవం మాత్రమే. కానీ అది ఆదివారం నాడో లేదా నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు మాత్రమే కాకుండా మనం ప్రతిదినము కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదలతో నడిపించబడుతున్నప్పుడే నిజంగా దేవుని బిడ్డలుగా చేర్చబడతాం, క్రీస్తు బిడ్డలుగా మనం సాక్ష్యం పొందుకుంటాం. ఈరోజు మందిరానికి వెళ్తున్నాం కానీ మన జీవితాల్లో సాక్ష్యం లేదు. మన జీవితాల్లో మరి దేవుని బిడ్డలుగా మనం పేరు పొందుకోవట్లేదు. మన దేవుని యొక్క బిడ్డలుగా వీరిలో మార్పు వచ్చింది, వీరికి రక్షణ అనుభవం ఉంది, వీరు నిజంగా ఒకప్పుడు వీరి జీవితం వేరు, ఇప్పుడు జీవితం వేరుని లోకము కానీ క్రైస్తవ్యం కానీ మనం గుర్తించలేకపోతుంది. కారణం ఏంటంటే ఆ పరిశుద్ధాత్మ నడిపింపు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మన పైన 2 రకాలుగా పనిచేస్తాడు. మన జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు 2 రకాలు. ఒకటి, పరిశుద్ధాత్మ చేత మనం తాకబడతాం, పరిశుద్ధాత్మ చేత తాకబడతాం. రెండోది, పరిశుద్ధాత్మ చేత నింపబడతాం. 2 అనుభవాలు. పరిశుద్ధాత్మ చేత తాకబడతాం అన్నది అనుభవం ఏంటంటే, ఇది సంఘానికి వెళ్ళినప్పుడు, నువ్వు 2-3గా కూడుకున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ఆరాధించినప్పుడు ఆయన యొక్క ఆత్మశక్తి చేత తాకబడతాం. మేడగది మీద జరిగినప్పుడు అదే జరిగింది. మరి నిజంగా హన్న ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఆ పరిశుద్ధాత్మ అనుభవంతో తాకబడి ఆ ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తాం. రెండోదికి పరిశుద్ధాత్మ నింపుదలకు ఉన్నది అనుభవం మరొకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి పరిశుద్ధాత్మ చేత తాకబడతాం ఒక ఆత్మీయ అనుభవం అయితే, పరిశుద్ధాత్మ చేత నింపబడటం. పరిశుద్ధాత్మ చేత తాకబడతాం అన్నది ఆదివారం నాడు నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు జరిగే సంఘటన అయితే, నింపబడే అనుభవం ద్వారా నువ్వు ప్రతిరోజు దేవునికి సాక్షిగా ఉంటావు, నువ్వు ప్రతిరోజు దేవుని బిడ్డగా ఏర్పరచబడతావు, నువ్వు ప్రతిరోజు కూడా దేవుని నామానికి మహిమ తెచ్చే బిడ్డగా మనం ఉండగలుగుతాం. ఈ రోజుల్లో శరీర సంబంధమైన విషయాల మీద మనము ధ్యానం చేస్తున్నాం, కానీ నేను క్రీస్తుకు సాక్షిగా ఉండగలుగుతున్నానా, క్రీస్తు ఆత్మచేత నేను నడిపించబడుతున్నానా అన్నది మనం ఆలోచించట్లేదు. ఇక్కడ మాట్లాడుతున్న మాట మనం చదువుకున్న రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనంలో ఏమంటున్నాడు? దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ కూడా దేవుని కుమారులై ఉంటారంటూ ఇక్కడ 8వ అధ్యాయం 9వ వచనం కూడా ఒక మాట అంటాడు, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. మనము దేవుని యొక్క ఆత్మచేత నింపబడకపోతే, దేవుని యొక్క ఆత్మ నడిపింపు లేకపోతే, ఒకటి మనము దేవుని బిడ్డలుగా చెప్పబడలేం, రెండో దేవుని యొక్క బిడ్డగా దేవుని వారమే కాదంట. క్రీస్తు ఆత్మ లేకపోతే మనం ఆయన వారమే కాదంట. అంటే మనం అనుకుంటున్న ఆ విశ్వాసం ఏదైతే ఉందో ఇదంతా నామకార్థమైనది, ఇదంతా ఏదో మన అవసరాల కొరకు మన పరిస్థితుల కొరకు దేవుని వెంబడించే వారికి ఉంటున్నాం. కానీ ఆ పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉంటే, ఆత్మచేత తాకబడే అనుభవం ఒక స్థితి అయితే, ఆత్మచేత నింపబడే స్థితి మరొక స్థితి అని నేను చెప్తున్నాను. ఆత్మచేత తాకబడటం వేరు, ఆత్మచేత నింపబడటం వేరు. ఆత్మచేత తాకబడినప్పుడు మన జీవితాల్లో మరి నిజంగా దేవుని యొక్క ఆత్మ నడిపింపు మనలో ఉంటుంది. కానీ ఆత్మచేత నింపబడినప్పుడు మనం ప్రతిదినము కూడా దేవుని సాక్షులుగా ఉంటాం. మనం మొదటి స్థితిలో ఆగిపోతున్నాం. మందిరానికి వెళ్ళినప్పుడు మాత్రమే ఆత్మచేత తాకబడటం, మందిరానికి వెళ్ళినప్పుడు మాత్రమే దేవుని స్తుతించడం, దేవుని మహింపరచడం, దేవుణ్ణి గొప్పగా అన్య భాషలతో మాట్లాడటం అన్నది మొదటి స్థితిలోనే మనం ఆగిపోతున్నాం. కానీ రెండో అనుభవంలోకి మనం వెళ్ళలేకపోతున్నాం. ఏంటి ఆ రెండో అనుభవం అంటే పరిశుద్ధాత్మ నింపుదల. ఈ పరిశుద్ధాత్మ నింపుదల అనే వరాన్ని ఎవరు పొందుకుంటారు? ఈ యొక్క ఆత్మ వరాన్ని ఎవరైనా పొందుకుంటారంటే ఎవరైతే నిజమైన మారు మనసు కలిగి ఉంటారో, ఎవరైతే పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందుకున్న వారు ఉంటారో వారికే ఆ వరం ఇవ్వబడుతుందని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ముందుగా అసలు మన రక్షణ సరైనదేనా?
మనం నిజంగానే మారు మనసు కలిగి బాప్తిజం తీసుకున్నామా, మనలో మనకి పాప క్షమాపణ ఉన్నదా అన్నది మనం ప్రశ్నించుకోవాలి. మనం ఒకవేళ అటువంటి స్థితి లేకపోతే ఏదో అనాలోచితంగా మనం రక్షణ తీసుకున్నా, చెప్పారు కాబట్టి రక్షణ తీసుకున్నా, అనేక పరిస్థితులను బట్టి మనం రక్షణ తీసుకున్నాం. మొదటిగా దేవుడికి జ్ఞాపకం చేస్తున్న మాట, నీ మనసు మారాలి. రెండోది పాప క్షమాపణ మనం పొందుకోవాలి. అప్పుడే మన జీవితాల్లో దేవుని కొరకు పొందుకుంటాం. ఎవరైతే యేసుక్రీస్తును మరి నిజమైన దేవుడని హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే, హృదయమందు విశ్వసించడం ఎంత గొప్ప విషయమో నోటితో ఒప్పుకోవాలి. అయ్యా నీవే నిజమైన దేవుడివి, నా పాపముల కొరకు నువ్వు కల్వరి శిలువలో బలియాగమయ్యావు, నా పాపము కొరకు ప్రభు నా పాపము నువ్వు శాపం నువ్వు కొట్టివేశావు అని ఎవరైతే గుర్తించగలుగుతారో, ఎవరైతే మారు మనసు రక్షణ అనుభవం కలిగి ఉంటుందో, ఎవరైతే పాప క్షమాపణ అనుభవం కలిగి ఉంటారో వారు పరిశుద్ధాత్మ అనే దేవుని వరాన్ని పొందుకుంటారు. సో మనం చదువుకున్న లేఖనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నాడు, నేను వెళ్తాను, వేరొక ఆదరణకర్త నీకు పంపిస్తాను. ఆయన ఎవరో కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. అయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితాల్లో అంటే ఆత్మవరాల చేత నింపుతాడు. అదే ఆత్మఫలాలు. మనం గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మఫలాలు చూసినా, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో కృపావరాలు చూసినా, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించే వరాలు, అనుగ్రహించే ఫలాలు. ఈ ఫలములు అన్నది మన జీవితాల్లో మన దేవుని దగ్గరగా ఉండటం వల్ల జరిగేది. ఈ వరములు అనేది దేవుడు మనకిచ్చేది. అయితే నా యొక్క అంశము ఏంటి, దేవుడు ఈరోజు నాతో మాట్లాడిన విషయం, మీతో పంచుకుంటున్న విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ నింపుదల కలిగినప్పుడు మనం ఎలా బిహేవ్ చేయగలుగుతాం, ఎలా బిహేవ్ చేయాలి, లేదా పరిశుద్ధాత్మ దేవుడిని మనం ఎల్లప్పుడూ కూడా నిరంతరము మనతో ఆయన కూడా నడిపించబడాలంటే మనం ఎటువంటి అనుభవం కలిగి ఉండాలన్నది మరి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక, మరి అపోస్తులైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. 5వ అధ్యాయము 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుండి. సంఘంతో మాట్లాడుతున్న మాట అపోస్తులైన పౌలు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్న మాట. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. లోక సంబంధమైన వాటితో మనం నింపబడటం గొప్ప విషయం కాదు, కానీ ఈ రోజుల్లో క్రైస్తవులుగా చెప్పుకుంటూ మరి అనేక మద్యాలకి లోబడిన వారు, మద్యాలతో నింపబడిన వారు, బాప్తిజం తీసుకున్నామని చెప్పి బలలో చేవేస్తూ నింపబడుతున్న వారు అనేక మంది ఉంటున్న ఈ రోజుల్లో మీరు దానికి దూరంగా ఉండి మీరు ఆత్మపూర్ణులై ఉండండి, ఆత్మతో నింపబడే వారిగా ఉండమని దేవుడు మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో ఆత్మపూర్ణత కావాలి, అప్పుడే దేవునికి సాక్షులుగా ఉంటాం. ఆత్మపూర్ణత కావాలి, అప్పుడే మన దేవుని బిడ్డలను పిలువబడతాం. మనం ఆత్మపూర్ణులుగా ఉండాలి, అప్పుడే మనము దేవుని నామానికి మహిమ తెచ్చేవారిగా, మరి దేవుని నామానికి ఘనత తెచ్చే జీవితాన్ని మనం కలిగి ఉంటాం. లేకపోతే క్రీస్తు ఆత్మ లేని వారిగా ఉంటాం. మన లోక సంబంధమైన విషయాలను పక్కన పెట్టి ఆత్మపూర్ణులుగా జీవించాలి. ఎలా ఆత్మపూర్ణులు నింపబడతాం? మొదటిగా ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగానే రక్షణ అన్నది ఒక మొదటి మెట్టు అయితే, రెండోది ఆయనతో మనం కలిగి ఉండే అనుభవం, ఆయనతో సహవాసం చేసే అనుభవం, ఆయన స్తుతించే అనుభవం, ఆయన మహింపరిచే అనుభవం, మన జీవితాల్లో ఎప్పుడు కూడా ఆయన దగ్గరగా ఉండే అనుభవం మనల్ని ఎప్పుడు కూడా ఆత్మపూర్ణులుగా చేస్తుంది. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మొదటిగా మనం మన జీవితంలో రక్షణ అనే కార్యాన్ని బట్టి పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటే, ఆ వరమును మనం కొనసాగించాలంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుని మన సన్నిధిలో కొనసాగించబడాలంటే మనం ఆత్మపూర్ణులుగా ఉండాలి. ఎప్పుడు కూడా ఆత్మపూర్ణులుగా మనం ఉన్నప్పుడే దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉంటాం, దేవుని సాక్ష్యాన్ని పొందుకుంటామని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. అలాగే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుతుంటే అక్కడ అంటున్నాడు, ఆత్మను ఆర్పకుడి అంటున్నాడు. మొదటేమో మన ఆత్మపూర్ణులుగా ఉండాలంట, రెండోదిగా ఆత్మను ఆర్పేవారుగా మనం ఉండకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా ఈ రోజుల్లో ముందుగా ప్రారంభ దినాల్లో పరిశుద్ధాత్మ నింపుదలతో ఉండి, పరిశుద్ధాత్మ అనుభవంతో ఉండి, మందిరానికి రెగ్యులర్గా వస్తూ ప్రతిదినము ప్రార్థనాత్మ కలిగిన వారుగా ఉండి, ప్రతిదినము దేవునికి నమ్మకస్తులుగా జీవిస్తున్న వారు ఆత్మను ఆరిపోయే స్థితిలోకి చాలామంది వెళ్తున్నారు. ఆత్మ ఆరిపోయే అనుభవంలోకి మనం ఉండవు. ఆత్మను ఆర్పకూడదంట. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నింపబడినప్పుడు ఆర్పే అనుభవం మనం పొందుకోకూడదు. ఎలా ఆర్పగలుగుతామంటే, ఒకటి దేవునికి దూరం అవటం వలన, రెండోది శరీర క్రియలకు దగ్గర అవటం వలన మన జీవితాల్లో ఆత్మను ఆర్పే అనుభవంలోకి వెళ్తాం. ఒక్కసారి మనం గమనించినట్లయితే నిజంగా మన ఇంటిలో ఉన్న చిన్నప్పుడు మనకి ఒకప్పుడు ఒక 10-20 సంవత్సరాల క్రితం కిరోసిన్ బుడ్లు ఉండే. ఆ కిరోసిన్ బుడ్డుల్లో ఎప్పుడు కూడా లోపల ఏముండాలంటే ఆ కిరోసిన్ కానీ ఆ నూనె కానీ ఉంటేనే ఆ ఒత్తు వెలుగుతూ ఉండేది. ఎంత ఒత్తున్నా అది వెలగాలంటే లోపలున్న ఆ నూనె అన్నది ఎప్పుడు ఉంటేనే వెలుగుతూ ఉండేది. ఒకవేళ ఆ నూనె లేకపోతే, ఆ కిరోసిన్ లేకపోతే అది ఆరిపోయేది. అలాగే మన జీవితాల్లో నూనెకి సాదృశ్యమైన పరిశుద్ధాత్మ దేవుని నింపుదల ఉన్నప్పుడే మన జీవితాలు వెలుగుతూ ఉంటాం. మరి ఎలా ఉంటాడు అంటే,
నువ్వు ఆయనతో నింపబడినప్పుడు, ఆయనతో నింపబడి నువ్వు లోకంతో నింపబడితే, నువ్వు ప్రార్థన చేయకుండా, మందిరానికి రాకుండా, నువ్వు దేవుని విషయంలో ప్రోత్సహించుకోకుండా ఉంటే నువ్వు ఎలాగా దేవుని యొక్క ఆత్మ నింపబడతావు? ఎలాగ ఆత్మపూర్ణులుగా జీవిస్తాం? ఎలాగ దేవునికి సాక్షులుగా మనం ఉంటాం? ఆత్మను ఆర్పేస్తున్నామేమో మనం ఒక విషయాన్ని గమనించాలి. నిజంగా పాత నిబంధన గ్రంథంలో నిర్గమాకాండంలో మరి లేవియాకాండంలో ఒక మాట అంటాడు, బలిపీఠం మీద అగ్నిచ్చు మండుచుండవలను, అది ఆరిపోకూడదు అని పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞగా కనపడుతుంది. బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుచుండవలనంట, అది ఆరిపోకూడదు. అది నిత్యం మండుచుండాలంటే దానికి కట్టెలు వేయాలి, అది నిత్యం మండి ఉండాలంటే దానికి నూనె వేయాలి, అది నిత్యం మంచుండాలంటే మనం దాని చుట్టూతో ఎప్పుడు కూడా భద్రపరుస్తూ ఉండాలి, అప్పుడే మండుతూ ఉంటుంది. అటువంటి అనుభవం మనం కలిగి ఉండాలి, ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి, ఆ వెలిగే అనుభవం మనం కలిగి ఉండాలి. కానీ ఆత్మను ఆర్పొద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా నువ్వు కలిగిన పరిశుద్ధాత్మ అనుభవం, ఒకప్పుడు నువ్వు దేవుని దగ్గరగా ఉన్న అనుభవం ఈరోజు ఉందా? ఒకప్పుడు దేవునికి సాక్షిగా జీవించిన అనుభవం ఈరోజు మన జీవితంలో ఉందా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా ఆత్మపూర్ణులుగా ఉండాలంట. రెండోదిగా మనం ఆర్పని వారుగా, పరిశుద్ధాత్మ దేవుని ఆర్పని వారుగా మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30 కూడా ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. మొదటిగా మనం ఆత్మపూర్ణులుగా ఉండాలి. రెండోదిగా ఆత్మను ఆర్పని వారుగా ఉండాలి. మూడోదిగా దుఃఖపరిచే వారికి ఉండకూడదంట. అంటే దేవుడు కూడా దుఃఖపడతాడన్న విషయం మనకు అర్థమవుతుంది. ఆయన కూడా కొన్నిసార్లు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన కూడా కొన్నిసార్లు కన్నీరు కాచినట్లుగా మనం చూస్తాం. కొన్నిసార్లు పాత నిబంధనలో బిడ్డల పట్ల ఆయన ఉగ్రత చూపించినప్పుడు దుఃఖపడినట్లే మనం చూస్తాం. వ్యతిరేకత కలిగినప్పుడు మనం దుఃఖపడినట్లు మనం చూస్తాం. అయితే పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుని దుఃఖపరుస్తున్నావా? చెడ్డ అలవాట్ల చేత దుఃఖపరుస్తున్నావా? మరి చెయ్యకూడని పనుల చేత దుఃఖపరుస్తున్నావా? మన దేవుని ఆలయమై ఉన్నామని, దేవుడు మనల్ని నివసిస్తున్నాడని మీరు ఎరగరా అని చెప్పి 1 కొరింథీ పత్రికలో మరి పౌలు గారు మాట్లాడతాడు కదా. మరి మన దేవుని ఆలయమై ఉన్నామని ఎరుగు కూడా మరి చెయ్యకూడని పనులు చేస్తున్నామా? చెప్పకూడని మాటలు మాట్లాడుతున్నామా? బాప్తిజం పొందుకొని, రక్షణ పొందుకొని అబద్ధాలు మాట్లాడకూడదంటే అబద్ధాలు మాట్లాడుతున్నామా? ఇతరులతో ఇద్దరం కలిసి మాట్లాడుకుంటే మూడో వ్యక్తి గురించి వ్యర్థంగా మాట్లాడుకుంటున్నామా? మరి నిజంగా మనలో పరిశుద్ధాత్మ దేవుని నివసిస్తున్నాడని గుర్తిరిగినప్పుడు ఎవరు కూడా పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచరు. పరిశుద్ధాత్మ దేవుని ఎవరు కూడా మరి దుఃఖపరిచే అనుభవాన్ని కలిగి ఉండరు. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీ పత్రికలో ఒక మాటను నేను జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగురా. మనం దేవుని ఆలయం అంట, దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడని మీరు ఎరుగురా అంటూ ఇక్కడ చాలా విషయాలు చెప్పాడు. ఎవడైనా దేవుని ఆలయం పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు యొక్క ఆలయమై ఉన్నారు. సో దేవుడు మాట్లాడుతున్న మాట, మనం ఆత్మ నింపుదల కలిగినప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తున్నామా? మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా, మన తలంపుల ద్వారా మనం ఎప్పుడు కూడా మన విషయం మనం గ్రహిస్తుంది ఏంటంటే, ఒక వ్యక్తితో చాలా సౌమ్యంగా మాట్లాడతాం, చాలా చక్కగా మాట్లాడతాం, చాలా చక్కగా ప్రేమగా మాట్లాడతాం. ఎదురుగా ఉన్నప్పుడు పక్కకి వెళ్ళిపోయిన తర్వాత మరొక వ్యక్తితో కానీ మన మనసులో కానీ ఆ వ్యక్తి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ, ఆ వ్యక్తి గురించి కఠినంగా మాట్లాడుతూ, ఆ వ్యక్తి గురించి లేనిపోయిన నిందలు వేస్తూ మనం మాట్లాడుతున్నామేమో. ఒక విషయం గమనించాలి, నీ దగ్గర నువ్వు మాట్లాడే వ్యక్తి లేకపోవచ్చు, నా దగ్గర నేను మాట్లాడే వ్యక్తి లేకపోవచ్చు, కానీ నీ దగ్గర నా దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఒక దేవుని బిడ్డగా మనం పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉన్నప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరుస్తున్నామేమో. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మాట మరి ఆయన వింటున్నాడని గ్రహింపు లేకుండా ఆయన బిడ్డలుగా సాక్ష్యం పొందుకున్న వారిని మనం దూషిస్తున్నామేమో, నిందిస్తున్నామేమో. మనం గమనించాలి, పరిశుద్ధాత్మ దేవుని ఆర్పకూడదు, పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకూడదు. అయితే మన పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదలతో మనం ఉండాలి. అప్పుడే దేవునికి సాక్షులుగా ఉంటాం, అప్పుడే మన దేవుని కుమారులుగా పిలువబడతాం. అలాగే ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు. ఒకసారి అది జ్ఞాపకం చేసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో చెప్తాడు, ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మ మీద తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్నావో, నువ్వు ఒకవేళ ఆ పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటే, నువ్వు గనక మరి దేవునికి సాక్షిగా నిలబడాలన్న ఆలోచన కలిగి ఉంటే, నువ్వు దేవుని కుమారులుగా పిలువబడుతున్నావని గ్రహింపు నీకుంటే,
మనం చేయవలసిన అనుభవాలు ఏంటి అంటే మొదటగా ఆత్మపూర్ణులుగా ఉండాలి. అంటే ఆదివారం మాత్రమే కాదు, ప్రతి దినము కూడా నువ్వు పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉండాలి. నువ్వు పరిశుద్ధాత్మ నడిపింపుతో ఉండాలి. నువ్వు పరిశుద్ధాత్మ అనుభవంలో నడిపించబడాలి. ఎలా జరుగుతుందంటే నీ సమయాన్ని నువ్వు దేవునికి ఇవ్వగలిగితే, ఉదయకాలమే లేచి నీ సమయాన్ని నువ్వు దేవునికి ఇచ్చి నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఉదయకాలమే నువ్వు దేవుని స్తుతించగలిగితే, నీవు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగితే, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయగలిగితే, ఆయన స్తుతించగలిగితే మన పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము నిజంగా మరి ఆ అనుభవం కలిగి ఉంటాం. దానియేలు గురించి అద్భుతమైన మాట మనకి దర్యావేషు అంటాడు, దానియేలు నిత్యము సేవించున్న నీ దేవుడు నిన్ను సింహాల నుంచి కాపాడా అంటాడు. అలాగే నెబుకద్నెజరు ఏమంటాడంటే ఈ దానియేలు దేవదూతల ఆత్మ కలిగిన వాడు అని అంటాడు నెబుకద్నెజరు. నిజంగా ఎలాంటి సాక్ష్యం ఎలా పొందగలిగాడు ఆయన? దానియేలు తనది కాని దేశంలో బబులోనులో ఆ చెరలో ఉన్నప్పుడు అంత గొప్ప సాక్షి, రాజుల చేత అంత గొప్ప సాక్షిని ఎలా పొందుకున్నాడంటే ఆయన ఎప్పుడు దేవుని దగ్గరగా ఉన్నాడు. ఆయనకి మరి నిజంగా ఒక శాసనం వచ్చింది, ఒకవేళ మరి ఆ యొక్క దేశపు దేవుని కాకుండా వేరొక దేవునికి ప్రార్థన చేస్తే సింహాల బోనులో వేస్తారని తెలిసినా కానీ దినమునకు 3 సార్లు యథాప్రకారముగా దానియేలు ప్రార్థన చేయడానికి మోకరించాడు. తన గదిలోకి వెళ్ళి యెరూషలేము వైపు చేతులు చాపి అని మనం దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే అటువంటి అనుభవం కలిగి ఉన్నాడు కాబట్టి, ఎప్పుడు దేవుని దగ్గరగా ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క ఆత్మ నింపబడ్డాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును కలిగి ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన ఆ యొక్క నింపుదలతో నడిపించబడ్డాడు. కాబట్టి దేవదూతల ఆత్మ కలిగిన వాడు అని నెబుకద్నెజరు చెప్తూ అంటాడు. ఈయనకి సాష్టాంగ నమస్కారం చేసి ఈయన పూజించడానికి అర్హుడు అంటాడు. యాక్చువల్గా అది దానియేలు ఒప్పుకోడు, ఎందుకంటే దానియేలు యూదుడు, మహిమ దేవునికే రావాలి, మహిమ దేవునికే గణపరచబడాలి కాబట్టి. కానీ నెబుకద్నెజరు తన అనుభవాన్ని చెప్తున్నాడు. అలాగే మరొక రాజు వచ్చి అయ్యా నీ యొక్క దేవుడు నిన్ను కాపాడాడు అని చెప్తున్నాడు. ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు అంటే వారు నిత్యము దేవుని యొక్క సన్నిధి కలిగి ఉన్నారు కాబట్టి వారు దేవుని యొక్క ఆత్మతో నింపబడ్డారు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని దగ్గరికి వచ్చి దేవా నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు అని మనం అడుగుతున్నాం, నిజమే. మరి దేవుడికి మనం అడిగింది ప్రతిదీ కూడా దేవుడు మనకి ఇవ్వాలని మనం ఆశపడుతున్నాం. మరి దేవుడు అనుకున్నట్లుగా మనం జీవించగలుగుతున్నామా? దేవుడు జీవించమన్న విధానంగా మనం జీవిస్తున్నామా? నిజంగా సంసోను నాజీరు చేయబడిన వాడు, దేవుని యొక్క ఆత్మ నింపబడిన వాడు, నిజంగా అద్భుతమైన వరముతో అయితే పుట్టబడినవాడు. కానీ ఆ యొక్క ఆత్మ కోల్పోయాడు. ఆయన నిజంగా లేనిపోయిన క్రియలు చేసి, చేయగోడిన పనులు చేసి, పాపము చేసి, ఆయన మనిషి ఇతర అన్యులతో సహవాసం చేసి చెడాత్మ నింపబడిన వాడిగా ఉన్నాడు. చివరిలో తిరిగి దేవుని యొక్క ఆత్మని పొందుకున్నాడు. అయితే దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నమాట, ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మైన తీవ్రత కలిగిన వారిగా మనం ప్రభువుని సేవించాలి. ఆత్మ తీవ్రత కలిగి ఉన్నప్పుడే దేవుడు మన జీవితాల్లో తన కృపని కనపరుస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నమాట, నీవు నేను మొదటిగా పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్నాం. బాప్తిజం తీసుకున్న మనందరం కూడా పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉన్నామని గుర్తిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో 2 విధాలుగా పనిచేస్తాడు. ఒకటి పరిశుద్ధాత్మ చేత తాకబడతాం, రెండోది పరిశుద్ధాత్మ నింపబడతాం. పరిశుద్ధాత్మ చేత తాకబడటం అంటే అది నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు, నువ్వు నలుగురు కొంతమంది కలిసి కూర్చుని ప్రార్థన చేసినప్పుడు, ఆరాధించినప్పుడు జరిగే అనుభవం. కానీ పరిశుద్ధాత్మ నింపుదల అంటే నువ్వు దేవునికి దగ్గరగా వచ్చి రక్షణ పొందుకున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ నింపుదల పొందుకుంటావు. ఎవరైతే నిజమైన మారు మనసు కలిగి ఉంటారో, ఎవరైతే పాపక్షమాపణ కలిగి ఉంటారో, ఎవరైతే దాని పాపక్షమాపణ నింపుతూ యేసుక్రీస్తు రక్తంలో బాప్తిజం తీసుకుంటారో వారు పరిశుద్ధాత్మ చేత నింపబడతారు. ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు దేవునికి సాక్షులుగా ఉంటారు. ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు దేవుని మహిమతో దేవునికి మహిమ వచ్చేలాగా నడిపించబడతారు. లేకపోతే దేవుని ఆత్మ వారిలో ఉండదు అని చెప్తూనే ఆ పరిశుద్ధాత్మ అనుభవం పొందుకున్న మనము ప్రతిదినము కూడా ఆత్మపూర్ణులై ఉండండి. మద్యంతో నింపబడిన వారు చూడండి, వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు తాగిన తర్వాత ఫుల్గా తాగేసేసి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు డొల్లుతూ ఉంటారు. అది శరీర సంబంధమైన నింపుదల. కానీ ఆత్మ సంబంధమైన నింపుదలతో మనం ఉంటే నిజంగా దేవుని నామానికి మహిమకరంగా జీవించగలుగుతాం. ప్రతిదినము కూడా ఆ సాక్ష్యాన్ని మనం కలిగి ఉంటాం. అలాగే మనం ఆత్మను ఆర్పకూడదంట. మనం ఆత్మను ఆర్పేస్తున్నామా? చెయ్యకూడని కార్యాలు చేస్తున్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. చెయ్యి రాని పనులు మనం చేస్తున్నామా? నన్ను ఎవరో చూడట్లేదులే, నేను ఇంటిలో ఉన్నానులే, నన్ను ఎవరో చూడట్లేదులే అనుకుంటున్నామా? మనం అలా చేస్తున్నామంటే మన జీవితంలో ఆత్మ ఆరిపోయే అవకాశం ఉంది. పరిశుద్ధ ఆత్మదేవుని మనం దూరపరుచుకునే అవకాశం ఉంది. అలాగే ఆత్మను దుఃఖపరుస్తున్నామా పరిశుద్ధాత్మ దేవుణ్ణి? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎవరి గురించి తీర్పు తీర్చొద్దని దేవుడు చెప్తున్నాడు. తీర్పు తీర్చడానికి మీరు పిలువబడలేదు అంటున్నాడు. మనం తీర్పు తీర్చేవారు ఉంటాం కాదు, కానీ మనం తీర్పు తీర్చబడతామన్న విషయం గ్రహిద్దాం.
క్రైస్తవులుగా పిలువబడుతూ ఎన్నో రకాల మాటలు చెప్తున్నామా? గంటల గంటల మాటలు చెప్తున్నామా? గృహాల్లో ఒకరికొకరు దగ్గర కూర్చొని గంటలు సేవకుడి గురించి, సంఘాన్ని గురించి, తోటి క్రైస్తవుల గురించి, ఆ సేవకుడి గురించి, ఈ సేవకుడి గురించి, అది గురించి ఏ పని లేనట్లుగా అదే మాటలు మాట్లాడుతున్నామా? ఒకవేళ నువ్వు ఆ విషయాన్ని బట్టి ఆత్మను దుఃఖపరుస్తున్నావేమో, పరిశుద్ధాత్మదేవుడు నీలో ఉన్న పరిశుద్ధాత్మదేవుడు వింటున్నాడన్న గ్రహింపు లేక మనం దుఃఖపరుస్తున్నామేమో. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చివరిగా మనము అత్యాశక్తి కలిగి మాంజులు కాక ప్రభువును మనము సేవించాలి, తీవ్రత కలిగి సేవించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యా, అటువంటి తీవ్రత నాకు దయచేయమని మనం ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో మనం నిలబడుతున్న మనము ఆయనకి సాక్షులుగా ఉందాం. మనం చదువుకున్నాం 1:18 అపోస్తల కార్యాల్లో, మీరు భూదిగంతం వరకు నాకు సాక్షులై ఉంటారు. ఎప్పుడు? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. దాని ద్వారా భూదిగంతం వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారు. పరిశుద్ధాత్మ నింపుదల అన్య భాషలు మాట్లాడటం మాత్రమే కాదు. పరిశుద్ధాత్మ నింపుదల ఏదో ప్రవచన వరం మాత్రమే కలిగి ఉండటం కాదు. పరిశుద్ధాత్మ నింపుదల అద్భుత వరాలు చేయటం, అద్భుతమైన కార్యాలు చేయటం మాత్రమే కాదు. పరిశుద్ధాత్మ నింపుదల దేవునికి సాక్షులుగా జీవించటం, దేవుని నామానికి మహింపరిచే వారు ఉండటం, దేవుని బిడలుగా పిలువబడటం. అందుకని ఆత్మ లేని వారిగా మనం ఉండకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రభువా, ఇప్పుడు కూడా నాకు ఆత్మ పూర్ణత దయచేయండి, నీకు దగ్గరగా ఉండే అనుభవాన్ని దయచేయండి, నీ పరిశుద్ధాత్మ అనుభవాన్ని నేను కలిగే అనుభవాన్ని నాకు దయచేయమని మనం ప్రార్థన చేద్దాం. ఆత్మను దుఃఖపరచకుండా, మరి ఆత్మను మనమందరం కూడా మరి ఆర్పకుండా ఎప్పుడు అత్యాశక్తితో ప్రార్థన చేద్దాం. ఆ పరిశుద్ధాత్మదేవుని నింపుదలతో ఆయన నామాన్ని మహిమార్థంగా మనం జీవించినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. నిజంగా ఆయనకు నువ్వు సాక్షిగా ఉన్నప్పుడు, ఆయన నామాన్ని మహింపరిచినప్పుడు మరింతగా మనం దీవిస్తాడు. మనం ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన విషయాలు వర్ధిల్లుతామో, మరి ఆటోమేటిక్గా శరీర సంబంధమైన విషయాలు మనం వర్ధిల్లుతాం. శరీర సంబంధంగా స్వస్థపరచబడతాం, శరీర సంబంధంగా ఆశీర్వదించబడతాం, శరీర సంబంధంగా దేవుని దగ్గరగా జీవిస్తాం, శరీర సంబంధంగా మన దేవుని నామాన్ని మహింపరిచే రీతిగా మన కుటుంబాలు నిలబడతాయి. అద్భుతంగా మనకు సాక్ష్యము మన ద్వారా దేవుని మహిమ వస్తుంది. కాబట్టి అయ్యా, నన్ను ఆత్మపూర్ణులుగా నింపయ్యా మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా రాజా, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, వందనాలు. నేను ఈ మధ్యాహ్న సమయంలో మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. నీ పరిశుద్ధాత్మ అనే వరాన్ని మేము పొందుకుంటామని, ఆ పరిశుద్ధాత్మ వరాన్ని మేము పొందుకున్నప్పుడు మనం నీకు సాక్షులుగా ఉంటామని, నీకు నీ బిడలుగా పిలువబడతామని, ప్రభు నీ కుమారులుగా పిలువబడతామని ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. అయితే అనుభవాన్ని మేము కలిగి ఉండాలంటే అది నిరంతర ప్రక్రియ అని ప్రభు. అది ఒకరోజు మందిరానికి వెళ్ళినప్పుడు మాత్రమే కాదు, కానీ ప్రతిదినం మేము ఆత్మ నింపుదల కలిగిన వారుగా, ఆత్మపూర్ణులుగా ఉండాలని, పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవారుగా, పరిశుద్ధాత్మదేవుని ఆర్పేవారుగా ఉండకుండా, మరి పరిశుద్ధాత్మదేవుని పట్ల ఆత్మను కలిగి, ఆత్మలో తీవ్రత కలిగి సేవించాలని మీరు మాట్లాడినందుకు వందనాలు. ఈ లేఖనాలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, సంధించండి. నీ పరిశుద్ధాత్మని ఇప్పుడు నింపమని ప్రార్థిస్తున్నాను. నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని బిడ్డలపై ఉంచండి. నీకు సాక్షులుగా జీవించే కృప దయచేయండి, నీ బిడ్డలుగా జీవించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వందనాలు. కృప చూపించండి నాయన, నీ కనికరమును కటాక్షమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, నిజంగా నీవు మా పక్షం ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ప్రార్థన చేస్తావని ప్రభా. మరి భక్తుడు మాట్లాడుతుండగా ఆయన నిజంగా మేము ఎప్పుడైతే నీ నింపుదల కలిగి ఉంటామో, ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులతో మేము ప్రార్థన చేస్తామని ప్రభా, నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడుతుండగా ప్రభా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన ఏకీవించే ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఏ బిడ్డలైతే ప్రభా అసమాధాన పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, బలహీనతల్లో ప్రభా నీ సన్నిధికి వచ్చారో వారందరినీ దర్శించండి, లైవ్లో ఎక్కిపించారో ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఇమ్మానుయేలు సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తూ మరొకసారి ప్రభా సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మరి ప్రతి ఒక్కరూ ఆత్మపూర్ణులుగా ఆత్మతో నింపబడి ప్రభా తమ కుటుంబాలు కట్టుకుని కృపద ఇచ్చేయమని మా కొరకు త్వరలో రాని యేసు అతి పుణ్యనామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఈ మధ్యాహ్న సమయంలో ప్రతి ఒక్కరికి దేవుడు దయచేసి తన యొక్క ఆత్మతో నింపి పరిపూర్ణులుగా మార్చి ఆయన నామాన్ని మహిమార్థంగా నిలబెట్టుకును గాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుని మనందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మీకు ఏదైనా ప్రార్థన వస్తుంటే మాకు తెలియజేయండి. అలాగే ఈ ఛానల్ని అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యు ఆల్.